మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. మార్చి నెల రాశి ఫలితాలు. ఎవరు ఎన్ని చెప్పినా మార్చి నెలలో ధనుస్సు రాశి వారికి జరగబోయేది ఇదే. ధనుస్సు రాశి వారికి జీవితంలో కొన్ని మార్పులు జరగబోతూ ఉన్నాయి. ఆ మార్పుల వల్ల ధనుస్సు రాశి వారి జీవితం ఏ విధంగా మలుపు తిరగబోతుందో ఈ వీడియోలో తెలుసుకుందాము. అలాగే ధనుస్సు రాశి వారు ఈ నెల శుభ ఫలితాలను పొందడానికి ఏ పరిహారాలు చేయాలో కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వస్తే ధనుస్సు రాశి రాశి చక్రంలో 9వది. ఈ రాశికి అధిపతి గురువు. మూలా నక్షత్రము 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ నక్షత్రము 1, 2, 3, 4 పాదాలు మరియు ఉత్తరాషాఢ 1వ పాదంలో జన్మించిన వ్యక్తులు ధనుస్సు రాశికి చెందుతారు. ధనుస్సు రాశిలో జన్మించిన వ్యక్తులు ఇతరుల నుండి ఎటువంటి ప్రతిఫలం ఆశించకుండా సహాయం చేస్తారని జ్యోతిష్య పండితులు చెప్తూ ఉన్నారు. అంతేకాదు ప్రతి విషయాన్ని స్వయంగా తెలుసుకొని తమకు తోచిన విధంగా సహాయం చేస్తారు. ఎవరైనా సలహాలు ఇచ్చినా అస్సలు వాటిని పాటించరు. నచ్చిన పనిని చేస్తారు. నచ్చని పనిని ఎవ్వరు ఎంత చెప్పినా అస్సలు చేయరు. ధనుస్సు రాశి వారి కల్మషం లేని మనసును చూసి ఎంతోమంది స్నేహితులు వీరిని ఇష్టపడుతూ ఉంటారు. ధనుస్సు రాశికి చెందిన వ్యక్తులు స్నేహానికి చాలా విలువను ఇస్తారు. వీరి స్నేహితుల గురించి ఎవరైనా చెడుగా మాట్లాడినా అస్సలు సహించరు. ఈ మార్చి నెలలో ధనుస్సు రాశి వారికి గ్రహాల అనుకూలత బాగుంటుంది. అన్ని రంగాలలో వారికి బాగుంటుంది. బంధుమిత్రుల సహాయ సహకారాలు లభించటం వల్ల కొన్ని ముఖ్యమైన పనులు వేగంగా పూర్తవుతాయి. దూరమైన బంధుమిత్రులను కలుసుకుంటారు. ఆనందంగా సమయం గడుపుతారు. ఆదాయం బాగుంటుంది. అయితే ధనుస్సు రాశి వారికి ఈ మార్చి నెలలో ఈ సంఘటనలు ఎదుర్కోబోతూ ఉన్నారు. కళలో కూడా ఊహించని మార్పులను చూడబోతూ ఉన్నారు. మీకు రావు అనుకున్న పదవులు, ఆస్తులు మీకు వస్తాయి. అసలు మీరు ఊహించని సంఘటనలు మీ జీవితంలో జరగబోతూ ఉన్నాయి. ఈ మార్పుల వల్ల మీ జీవితం చాలా బాగా అభివృద్ధి చెందుతుంది. మిమ్మల్ని కాదని వదిలి వెళ్ళిన వారు తిరిగి మీ వద్దకు వస్తారు. ప్రేమించిన వారు కానీ మీ ఫ్రెండ్స్ కానీ మీ వద్దకు వస్తారు. అలాగే జాబ్స్ ట్రై చేసే వారికి ఈ నెల కొన్ని అద్భుతాలు జరుగుతాయి. మీరు ఏ కంపెనీలో అయితే జాబ్ చేస్తారో వారు మళ్ళీ మిమ్మల్ని పిలిచే అవకాశం ఉంది. ఆన్లైన్ జాబ్స్పై అతి నమ్మకం పెట్టుకోకండి. పూర్తి వివరాలు తెలుసుకుని జాబ్స్కి అప్లై చేయండి. ఈ నెల కొంతమంది మీకు ఫోన్ చేసి జాబ్ ఆఫర్స్ ఉన్నాయి, చాలా తక్కువ టైం ఉంది, అప్లై చేయండి అని ఒత్తిడి కలిగిస్తారు. కానీ అలాంటి వాటికి లోబడకండి. ఆన్లైన్లో జరిగే మోసాల వల్ల నష్టపోతారు. మీరు డైరెక్ట్గా జాబ్కి అప్లై చేయండి. మీ కష్టం వృధా కాకుండా దైవబలం మీకు తోడు ఉంటుంది. ఈ నెల ధనుస్సు రాశి వారికి చెందిన ఉద్యోగస్తులకు మరియు వ్యాపారస్తులకు మంచి లాభాలు కలుగుతాయి. పెద్దవారి ఆశీస్సులతో విజయం సాధిస్తారు. వ్యాపార అభివృద్ధి కోసం కొత్త ఆలోచనలు చేయవలసి ఉంటుంది. ఇతర ప్రాంతాలలో వ్యాపారం అభివృద్ధి చేయడానికి సంఘంలో పెద్దవారిని కలుసుకుంటారు. ఈ నెల రాజకీయ నాయకులతో మీ సంబంధం బలపడుతుంది. రాజకీయ రంగంలో ఉన్నవారు ఈ నెల బాగా శ్రమించాలి. మీ పదవి నిలుపుకోవడానికి మరియు మీ పార్టీలో మీకు మంచి గుర్తింపు రావడానికి బాగా కష్టపడాలి. ఈ నెల ధనుస్సు రాశి వారికి ఆస్తుల పరంగా మంచి లాభాలు కలుగుతాయి. ఆస్తి పరంగా ఎదుర్కొంటున్న సమస్యలు తగ్గుతాయి. కొన్ని ఆస్తుల విలువ పెరుగుతుంది. ఆస్తి కొనుగోలు చేయాలనే మీ ఆలోచనలకు మీ జీవిత భాగస్వామి ఆలోచనలు తోడు అవుతాయి. ఆస్తి విషయంలో మీరు మరియు మీ జీవిత భాగస్వామి కలిసి తీసుకునే నిర్ణయాలు ఫలిస్తాయి. సంతానం వల్ల సౌఖ్యం కలదు. దూర దేశాలకు లేదా ఇతర ప్రాంతాలకు చదువు కోసం, ఉద్యోగం కోసం వెళ్ళిన మీ పిల్లలు మంచి గుర్తింపును సాధిస్తారు. సమాజంలో మీ గౌరవ మర్యాదలు పెరిగేలాగా చేస్తారు. ఇది వరకు మీ పిల్లల ప్రవర్తన, ఇప్పుడు ఉన్న మీ పిల్లల ప్రవర్తన మీకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. వారి ఆలోచనలు మీకు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. పిల్లలతో ఆనందంగా సమయం గడుపుతారు. మొత్తం మీద ఈ నెల కుటుంబ వాతావరణం మీకు అనుకూలంగానే ఉంటుంది. శుభకార్యాలకు హాజరవుతారు లేదా మీ ఇంటిలో ఏదైనా శుభకార్యం నిర్వహించవచ్చు. శుభకార్యాల కోసం డబ్బును బాగా ఖర్చు చేస్తారు. అయినా ఈ నెల మీకు ఆదాయం బాగానే ఉంటుంది. కాబట్టి ఎలాంటి నష్టం కలుగదు. తీర్థ యాత్రలకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి.
ప్రయాణాలు కలిసి వస్తాయి. దూర ప్రయాణాల వల్ల లాభాలు కలుగుతాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకునే అవకాశం ఉంది. వారికి సహాయం చేస్తారు. తలపెట్టిన ఏ పనిని అయినా సరే సకాలంలో పూర్తి చేయడానికి చాలా కృషి చేస్తారు. పెండింగ్లో ఉన్న పనులు కూడా చాలా త్వరగా కంప్లీట్ చేసుకుంటారు. ఎలాంటి నిందారోపణలకు గురి అవ్వకుండా జాగ్రత్త పడతారు. ఇతరులు మీ వైపు వేళ్లు చూపించకుండా ఉండడానికి తగినంత కృషి చేస్తారు. ఇతరుల ఆలోచనలను తారుమారు చేసి విజయాలను సాధిస్తారు. ధన ఆదాయం కూడా చాలా బాగుంటుంది. మిత్రుల నుండి లేదా ఇతరుల నుండి మీకు రావాల్సిన డబ్బు వస్తుంది. డబ్బును బాగా పొదుపు చేయగలుగుతారు. వస్తువాహన యోగం కూడా ఉన్నట్లు జ్యోతిష్య పండితులు చెప్తూ ఉన్నారు. కొత్తగా వాహనాలు కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది మంచి సమయం. ఇంటి అవసరాల కోసం తీసుకోవాలనుకునే వస్తువులు అంటే ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్ వంటివి కూడా కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి. కొత్తగా వ్యాపారం మొదలుపెట్టిన వారు మంచి ఫలితాలను పొందుకుంటారు. షేర్ మార్కెట్, ఫైనాన్స్ తదితర రంగాల్లో ఉన్నవారు కూడా ఈ నెల మంచి శుభ ఫలితాలను చూస్తారు. మీరు ఆశించిన ఫలితాలను చూస్తారు. ధనుస్సు రాశి వారికి చెందిన విద్యార్థులకు కూడా ఈ నెల బాగుంటుంది. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేవారు మీకు మీరే బాగా కష్టపెట్టుకుంటారు. బాగా చదవాలనే ఆలోచనను కలిగి ఉంటారు. మీలో వచ్చిన ఈ మార్పును చూసి తల్లిదండ్రులు మరియు మీ ఉపాధ్యాయులు ఆశ్చర్యపోతారు. చదువు పరంగా ఉన్న ఇబ్బందులు మీ మిత్రులు తొలగిస్తారు. మిత్రుల వల్ల ఏదో ఒక రూపంలో అదృష్టం వరిస్తుంది. మిమ్మల్ని వేధిస్తున్న బాధల నుండి మీ మిత్రులు మిమ్మల్ని బయటకు లాగుతారు. వృత్తి ఉద్యోగంలో కూడా తోటి వారితో మీ సంబంధం బలపడుతుంది. శత్రువులు అనేవారు ఉండరు. మీ మాట తీరు వల్ల ఇతరులు శత్రువులుగా మారకుండా చూసుకోవాలి. ధనుస్సు రాశికి చెందిన స్త్రీలు ఈ నెల కొత్త వస్తువులు లేదా ఆభరణాలు కొనుగోలు చేయాలనే ఆలోచనను కలిగి ఉంటారు. కొత్త వస్తువు లేదా వాహన ప్రాప్తి కలదు. ఈ నెలలో ధనుసు రాశి వారికి దాదాపుగా సమస్యలు అంటూ ఏమీ ఉండవు. కేవలం ఫేక్ కాల్పై, జాబ్స్పై జాగ్రత్త వహిస్తే సరిపోతుంది. ఈ నెల ధనుసు రాశి వారికి గ్రహాల అనుకూలత బాగుండటం వల్ల ఆరోగ్యపరంగా పెద్దగా సమస్యలు ఏమీ ఉండకపోవచ్చు. ఆరోగ్యపరంగా ఎదుర్కొంటున్న సమస్యలు తొలగిపోతాయి. ఈ నెల మీకు ఆరోగ్యం బాగుంటుంది. కొత్త ప్రయత్నాలు చేయడానికి, కొత్త పనులు ప్రారంభించడానికి ఈ నెల అనుకూలంగా ఉంది. అయితే ఈ నెల మీరు ఏ పని ప్రారంభించినా అనుకూలమైన తేదీలలో ప్రారంభించండి. మార్చి నెలలో మీకు అనుకూలంగా ఉన్న తేదీలు 5, 9, 15, 18, 25, 27. ప్రతికూలంగా ఉన్న తేదీలు 2, 7, 11, 13, 20, 22, 30. ఇక ఈ నెల మీరు మరిన్ని శుభ ఫలితాలను పొందడానికి శివ ఆరాధన చేయండి. ప్రతిరోజు శివుణ్ణి పూజించండి. శివాలయానికి వెళ్ళి దీపం వెలిగించండి. కనీసం సోమవారం రోజు అయినా సరే శివాలయంలో దీపం వెలిగించండి. అలాగే ధనుస్సు రాశి వారికి చెందిన వ్యక్తులందరూ కూడా ఈ నెల విజయాలు పొందడానికి బయటకు వెళ్ళినప్పుడు తల్లి ఆశీర్వాదమును తీసుకొని వెళ్ళండి. విజయం మీ సొంతం అవుతుంది. తల్లి ఆశీర్వాదం వల్ల మీకు జీవితంలో ఎదగడానికి కలుగుతున్న ఆటంకాలన్నీ కూడా తొలగిపోతాయి. ఆర్థిక పరంగా కూడా బాగా వృద్ధి చెందుతారు. మరి ధనుసు రాశి వారికి చెందిన వారందరూ కూడా మార్చి నెలలో ఈ పరిహారాలను చేసి శుభ ఫలితాలను పొంది ఆనందంగా జీవించండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.